Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ నిర్మాణంలో పవన్ సరికొత్త ప్రయోగం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. పార్టీ పదవుల్లోనూ ఇకపై ప్రభుత్వ నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా పార్టీ పదవులపై కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేనలో మహిళలకు ప్రాధాన్యత తక్కువగా ఉందని గుర్తించారు. అలాగని జనసేనలో మహిళా నేతలకు కొదవలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక మహిళకు మాత్రమే అవకాశం ఇచ్చారు. నామినేటెడ్ పదవులను కొందరికి కట్టబెట్టినా వారు పెద్దగా హైలైట్ కాలేదు. అందుకే ఈసారి పార్టీ పదవులలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలిసింది. నేతలు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం పవన్ కళ్యాణ్కు ఇబ్బందిగా మారింది. అదే మహిళలైతే పార్టీ కోసం తన మాటకు కట్టుబడి నియోజకవర్గంలో పనిచేస్తారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలోనూ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినా ముందుగా పార్టీ పదవులలో వారికే అగ్రతాంబూలం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో జరుపుతున్న కసరత్తులో మహిళల పేర్లను ఎక్కువగా పవన్ పరిశీలిస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానుండడంతో పాటు మహిళలైతే వివాదాలకు దూరంగా ఉంటారని పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నారు. జనసేనలో వీర మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వీర మహిళలు ఉన్నారు. వారిలో బలమైన సామాజిక వర్గం, ఆర్థిక పరిస్థితులను చూసిన తరువాత పార్టీ పదవులకు ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షులుగా కూడా ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇస్తే తమకు రాజకీయంగా మైలేజీ దొరకడమే కాకుండా ఇబ్బందులు కూడా ఉండవని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అనేక జిల్లాలలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయకపోవడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ కార్యవర్గాన్ని అప్పట్లో రద్దు చేశారు. ఇప్పుడు దాదాపు అన్ని పదవులు రద్దయ్యాయి. అలాగే పార్టీ అధికార ప్రతినిధులుగా మహిళలకే చోటు కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.